పిఠాపురం పాడ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని పాడ ఏపీడీ వసంతమాధవి నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యల పరిష్కారానికి అధికారులకు ఫిర్యాదులు అందించారు. పట్టణంలోని మున్సిపల్ గెస్ట్ హౌస్ లో ఉన్న పాడ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఒక మహిళ తన ఆస్తిని కాజేసేందుకు తన మరిది మరికొంతమంది కలిసి తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, కన్న కొడుకు కూడా తనను ఇంట్లోంచి తరిమేశాడని ఆవేదన ఆందోళన చెందింది. ఇక్కడ ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు రక్షణ కల్పించి తనకున్న ఆస్తిని తనకు అప్పగించి కాపాడాలని వేడుకుంది. తన తల్లి ఇంటికొచ్చి తలదాచుకుంటున్నానని, తనకు న్యాయం చేయాలని వేడుకుంటూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ఫిర్యాదు అందజేసింది. కార్యక్రమంలో తహసీల్దార్ గోపాలకృష్ణ, అధికారులు పలువురు హాజరయ్యారు. అయితే 15 సంవత్సరాలు పెట్టి కూడా తినేస్తున్నారని నాకు ఏం 10 పైసలు ముట్టనెత్తలేదండి. బెదిరించి పంపేసి ఇప్పుడు ఆస్తులు అమ్మేసి ఇక్కడికి వచ్చారండి. వాళ్ళు నాకు ఆ ఆస్తి కావాలండి, నన్ను బతకడానికి ఆస్కారం లేదండి, నేను జబ్బుతోటి ఉన్నానండి. వాళ్ళది ఎవరమ్మా? మా ద్వారపూడి అండి, మా ద్వారపూడి అండి. మధ్యగారులు కూడా ద్వారపూడి అండి, మధ్యగారు కొడుకుది కూడా ద్వారపూడి అండి. ఏం వస్తుందమ్మా అక్కడ? నాది ఓ బట్టల షాప్ అండి, మహాత్మా గాంధీ ద్వారపూడి కాంప్లెక్స్లోనండి. ద్వారపూడి కాంప్లెక్స్ మహాత్మా గాంధీదండి. అది ఆ కాంప్లెక్స్లో ఉందండి నాకు కొట్టు. మరి రాజమండ్రి మేడ డూప్లెక్స్ మేడ అండి, 4వ వంతు తోట అంటే ఫస్ట్ తోట మా ఆయన గారి పేరునే ఉందండి. మరి ఎకరం 2 సెంట్లు భూమి ఉందండి. ఒక ఇల్లు అయితే అమ్ముకున్నానండి, అది కూడా మధ్యకారులు తినేసేరండి. అది తినేమని అప్పచెప్పారండి, తినేసేరండి అమ్ముకున్నాక. నాకు ఏ ఆదరవా లేదండి బాబు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ ఆధారవా లేదు. నన్ను చూడాలి మీరు. నేను గడిగడిగా అండం కింద బతుకుతున్నానండి. నాకు మందులు లేకపోతే బతకలేకపోతున్నానండి. మందులతో పనండి. నేను అలా బతకాలో తెలక మీకు అందరికీ కాగితాలు కంప్లైంట్లు పెట్టుకుంటున్నానండి. నన్ను బాగా చూడండి. నా ఆసుపత్రులన్నీ నాకు ఇప్పించాలండి. కనీసం నా కొడుకు కూడా ఇప్పుడు నన్ను చూడలేదండి. ఏమీ లేదు, నేను ఎలా చూడంటున్నాడండి. మరి నేను ఇలాగ ఉన్నాను. మీకు ఆటో వాళ్ళందరూ దయదలిచి నన్ను చూడాలండి. వెళ్ళానండి, 2 చుట్టూ సీఆ గారు వచ్చారండి. ఆ కాగితాలు కూడా పట్టుకెళ్ళి ఇచ్చానండి. ఏమీ రెస్పాన్స్ లేదండి. మరి నేను నాకు న్యాయం చెయ్యాలండి బాబు. మీరు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ అధికారులు ఏమైనా ఎదిరిస్తున్నారండి. మా మరిదిగారు కొడుకునండి. మేము కోర్టులో తెలుసుకుంటాం. మా అన్నగారు పెళ్ళం లేదు, మా అన్నగారు కొడుకు లేడు అంటున్నారండి. మేము ఉన్నామండి, మమ్మల్ని చంపేస్తానని బెదిరించి వాళ్ళు తినేస్తున్నారండి ఆస్తిపాస్తులన్నీ.